రీసెంట్గానే మాకు తెలిసింది అంటే బీజేపీ నుంచి సస్పెండ్ చేశారు అని. పార్టీ నియమావళిని మర్చిపోయినటువంటి నియమితుడైన అధ్యక్షుల వారు నాకు నోటీస్ ఇవ్వకుండానే సస్పెండ్ చేశారు. బీజేపీ అధిష్టాన వర్గానికి ఇక్కడున్న బీజేపీ నాయకత్వం మీద నమ్మకం లేదు. బీజేపీలో అంతర్గత కలహాలు అసలు ఎట్లా ఉన్నాయి, అసలు ఎన్ని గ్రూపులు డివైడ్ అయి ఉన్నాయి. నెక్స్ట్ సీఎం నేనే అని చెప్పేసి కవిత గారు బల్ల గుద్దినట్టు అందరికి చెప్తా ఉన్నారు. నీ పైసలు కాపాడుకున్నందుకు, నీ ఫేస్ వాల్యూ కనిపించినందుకు నువ్వు జైలు తర్వాత షీకేసినంత మాత్రాన నువ్వు అవుతావా చెల్లె? ఎట్లయితావు? ఇల్లు ఉన్నది కదా, నువ్వు కట్టుకున్న ఇల్లు వాళ్ళ బీసీలకే వాళ్ళకన్నా బీసీ భవన్ చేస్తావా దాన్ని? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉంది. బీఆర్ఎస్ పార్టీ నెక్స్ట్ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉందా అన్న? ఇది అక్కర రాదు. నీకు మంచి ముగింపు కావాలంటే నువ్వు హరీష్ అన్నకు పగ్గాలు అప్పచెప్పు, ఖచ్చితంగా నెరవేరుతాడు. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆ గెస్ట్ ఎవరో కాదు, కన్నబైన రాజయ్య యాదవ్ గారు. నమస్తే అన్న. నమస్తే. ఎట్లున్నారన్న? బాగున్నా. సో రీసెంట్గానే మాకు తెలిసింది అంటే బీజేపీ నుంచి సస్పెండ్ చేశారు అని. అసలు ఏందన్న కారణాలు ఏంది అసలు? బీజేపీ కొన్ని విషయాలను మర్చిపోయినాయి, నేను గుర్తు చేసిన. మనం అంతర్గత కలహాలతోటి, టీఆర్ఎస్ కుటుంబ కలహాలతోటి ఈ రెండు పార్టీలు నాశనం అవుతాయి. మనం అంతర్గత కలహాలు మర్చిపోవాలి. వాళ్ళ కుటుంబ కలహాలు మర్చిపోకపోని ప్రతిపక్షాలన్నీ కలిసిపోతేనే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయేటట్టున్నది ఇక్కడ. ఎందుకంటే యావత్ భారతావనిలో కాంగ్రెస్ పార్టీ కూలిపోతుంది, ఎక్సెప్ట్ తెలంగాణలో ఎలిగిపోతుంది. అవును. దానికి కారణం మన అంతర్గత కలహాలు, వాళ్ళ కుటుంబ కలహం. 48% వచ్చిన వాడు రాజ్యం పోగొట్టుకున్నాడు. టీఆర్ఎస్కును బీజేపీ కలిపిన ఓట్లు కలిపితే 48% పురపాలక సంఘంలో. కానీ అదే పురపాలక సంఘంలో 38% వచ్చిన కాంగ్రెస్ పార్టీ రాజ్యం చేస్తుంది. నేను అంతకంటే ముందుగాల కూడా 2-3 ఛానల్స్లలో ఇంటర్వ్యూలో చెప్పిన, మీరు ఇప్పుడే కలిసి ఉండండి, కలిసి అడుగులు వేయండి, పవన్ కళ్యాణ్ను ప్రచారానికి వచ్చేటట్టు చూడండి, కానీ మీరు అనవసరంగా భేషజాలకు పోకండి. నేను అది సీనియర్ మోస్ట్ లీడర్గా చెప్తా ఉన్నా మీకు అని చెప్పిన. వాళ్ళు కలిసిపోకపోతే ఏం జరిగింది? బీజేపీ అధిష్టాన వర్గానికి ఇక్కడున్న బీజేపీ నాయకత్వం మీద నమ్మకం పోయింది. నమ్మకం పోయి వాళ్ళు పవన్ కళ్యాణ్ను మధ్యవర్తిత్వంలో కుదిరించుకొని ఇక్కడున్న ప్రతిపక్షాలను ఏకీకృతం చేయడానికి ఆలోచన మొదలుపెట్టింది. కాబట్టి ఇప్పటికైనా సోయి తెచ్చుకోనరా తండ్రి అని చెప్పిన నేను. పార్టీ నియమావళిని మర్చిపోయినటువంటి నియమితుడైన అధ్యక్షుల వారు నా నోటీస్ ఇస్తే నా దగ్గర ఏమైనా తప్పు జరిగినా కూడా నేను దిద్దుకొని వాళ్ళ క్షమాపణ కోరేటువంటి అవకాశం ఉండే. ఆ అవకాశాన్ని కూడా ఇవ్వలేదు. అంటే నాకు ఇవ్వకుండా మానే, నాకు పోయేది ఏమీ లేదు. నేను పోరాటంలో ఉంటా కాబట్టి పోయేది ఏం లేదు. పోరాటం చేస్తూ ఏం పోదు, బానిస సంఖ్యలు తప్ప. మీక ముందైనా మీ యొక్క ఎవరినైనా మీ పార్టీకి కానోడు కనుకుంటే వానికి ఎక్స్ప్లనేషన్ లెటర్ ఇవ్వండి, ఇచ్చి చెయ్యండి. ఎందుకంటే నువ్వు పద్ధతి తెలిసి ఉన్నావు కదా అధ్యక్ష, నువ్వు పద్ధతికి లోబడి ఉన్నావనే, నువ్వు సంఘ బ్యాక్గ్రౌండ్ అనే, నువ్వు ఏబీవీ బ్యాక్గ్రౌండ్ అనే పోతే అక్కడ నువ్వు నచ్చినవు. ఒక ఆయనకు నచ్చినావు నువ్వు, పైన బాపనాయనకు నువ్వు బాపనాయనవే కాబట్టి నువ్వు నచ్చినావు. ఎందుకంటే గువ్వల బాలరాజు ఆయన మీద కేసు పెట్టిండు. ఆ కేసు పెట్టిన కేసు కిషన్ రెడ్డి గారు పట్టించుకోలేదు. ఆ కోరిక మీద అధిష్టాన వర్గాన్ని అడిగిండు ఆయన, నా మీద కేసు అయిందా, ఆ కేసును నేను మాఫీ చేసుకోవాలి అంటే ఆ గువ్వల బాలరాజును నేను కొనుక్కుంటున్నా, బతిలాడుతున్నా, నాకు ఒక మనిషి కావాలి అంటే అధిష్టాన వర్గం ఈయన కీలకమైన వ్యక్తే, కర్ణాటక నుంచి వచ్చిండు ఆయన, కీలకమైన వ్యక్తే, ఈయన కోసం ఒక్కటి ఇడిచి పెడదాం, మునిగిపోయింది. యావత్ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలన్నీ మన ఆలోచన ప్రకారం చేసుకుందాం, ఇది ఒకటి ఇడిచిపెడదాం అనేది ఇడిచిపెట్టిండు. ఇడిచిపెట్టిన కింద ఈయన అధ్యక్షుడైండు. ఈయనకు కులం లేదు, బలం లేదు, బలగం లేదు, తెలియకల్లోడు.
కానీ ఆ తెలివిని కూడా మర్చిపోయాడు, ఆ జ్ఞానాన్ని కూడా మర్చిపోయాడు, నోటీస్ ఇవ్వకుండా నన్ను సస్పెండ్ చేశాడు. అయితే నోటీస్ చేయకుండా సస్పెండ్ చేసిరని చెప్పేసి అంటున్నారుగా, ఇన్ఫర్మేషన్ ఎట్లా వచ్చింది మీకు? సోషల్ మీడియాలో ఆ, పోతే ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చింది. ఓకే. సోషల్ మీడియాలో నాకు అనేక మంది ఫోన్లు చేస్తారు కదా. ఉమ్, సరే భగవంతుని పుణ్యాన నాకు కేసీఆర్ దోస్తాన్ వలన అంటే కేసీఆర్తో 20 ఏళ్ళ జర్నీ పోతే తెలంగాణ పోరాటంలో నా ఆరాటం కనిపించింది కాబట్టి నాకు గుర్తింపు ఉన్నది కదా. ఉమ్, దానికోసం అనేక మంది ఫోన్లు చేసి అన్న నువ్వు స్వేచ్ఛాజీవి అని ఒకరు, అరే నిన్ను ఎట్లా సస్పెండ్ చేస్తారే, ఇవాళ నీయసుండోని పోగొట్టుకున్నాక రాజ్యం ఎట్లా వస్తుంది మనకు అని కొంతమంది ఇట్లా వివిధ వర్గాల ద్వారా తెలిసింది. ఆయన స్వయంగా మా అధ్యక్షుడే మా దగ్గర ఒక సీనియర్ మోస్ట్ లీడర్కి ఫోన్ చేసి ఆయనను మరి ఆయన ఇట్లా అయితే ఎట్లా నన్ను నేరుగా శాతగానోడని మాట్లాడుతాడు, అది కరెక్ట్ కాదేమో, కరెక్ట్ కాదు, ఆయనతో మాట్లాడాలంటే ఆయన నాతో మాట్లాడండి పెద్ద మనిషి. మరి నోటీస్ ఇస్తే నేను సరి చేసుకుందాం అని అనుకున్నా. మీరు నోటి మాటకు కూడా చెప్పండి అంటే మీ ఇంటి మీదకి మనుషులు వస్తారట అని చెప్పిండు ఆయన. మా ఇంటి మీదకి మనుషులు వస్తే ఆయనే చెప్పిండట, ఆ మధ్యవర్తి తోటి ఎవరైతే పెద్ద మనిషి ఆయనే చెప్పిండట, ఆయన ఇంటి మీదకి కనుక మనుషులు పోతే ఆయన వాళ్ళ ఊళ్ళో ఉన్న వాళ్ళు పొట్టు కొట్టి చంపుతారు మిమ్మల్ని, మీరు పోలేరు, ఆయననేమి ఎదిరించలేరు, ఆయన తెలంగాణ వాది, తెలంగాణలో అనేక మంది ఆయన అభిమానులు ఉన్నారు, అనేక మందితో ఆయన సంపర్కం అయినోడు సుమా, కాబట్టి అంటే ఆయనకు సరి అయిన ఆన్సర్ దొరకలేదు కాబట్టి అలుకుమలుకు లేకుండా ఏంటంటే సస్పెండ్ చేసాడు. సస్పెండ్ చేస్తే నాకు పోయేది ఏం లేదు, కానీ ఇక ముందు మీరు ఏదన్నా ఇటువంటి చర్యలు తీసుకుంటే వాళ్ళకు నోటీస్ చేయండి అని నేను చెప్తాను, అంతకంటే ఏం లేదు వాళ్ళు. ఓకే. అయితే ఇంకోటి మీకు బీజేపీలో ఉండాలని చెప్పేసి ఏమైనా ఉండేనా? మీరు కూడా బయటకు వచ్చేద్దామనే ఒకటి లోపల మనసులో అయితే ఉండే కదా. అట్లనేం కాదు, నేను బీజేపీకి మళ్ళీ పోవాలని అనుకోలేదు. ఫస్ట్ ఈటల రాజేందర్ గారు నాకు అత్యంత సన్నిహితుడు, ఆయన చదువు వలనే నేను అమిత్ షా గారు నాకు కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించాడు. నేను పోవడం జరిగింది. పోయినాక కూడా నన్ను ఆయన రాష్ట్రంలోకి పిలవలేదు, లేకపోతే జిల్లా పార్టీ మీటింగ్లకు అప్పుడప్పుడు పిలిచేది తప్ప రాష్ట్ర పార్టీ ఏంటంటే నా దగ్గర కూడా రాలేదు. ఎందుకంటే ఈ రామచంద్రరావు కానీ కిషన్ రెడ్డి కానీ నేను చిన్నప్పటి నుంచి చూసిన వాళ్ళని, చిన్నప్పటి నుంచి చూసిన. రామచంద్రరావు నాకంటే కొంచెం చిన్నోడు, కిషన్ రెడ్డి మరీ చిన్నోడు, కాబట్టి నేను చూసిన వీళ్ళని. చిన్నప్పుడు జంగారెడ్డి గారితో నేను వచ్చేది, జంగారెడ్డి గారి శిష్యుని కాబట్టి వీళ్ళతో ఛాయలు తాగేది, మంచినీళ్ళు తాగేది. కిషన్ రెడ్డి గారు వాలంటరీగా ఒక మన ఆఫీసులో ఉండేది. ఆయన అనంతమైన కృషి వలన ఆ స్థాయికి వేయండు, హర్షించాలి కూడా. కానీ అటువంటి స్థాయికి వేయనోడు కూడా కొన్ని విషయాలు మర్చిపోతాడు కాబట్టి బాధ అనిపిస్తాను. కొన్ని విషయాలు మర్చిపోతాడు కాబట్టి బాధ. ఎట్లాగో మీరు బయటకు వచ్చేసారు కాబట్టి సో కొన్ని మాట్లాడుకుందాం. ఏంటంటే ఇప్పుడు బీజేపీలో అంతర్గత కలహాలు అసలు ఎట్లా ఉన్నాయి, అసలు ఎన్ని గ్రూపులు డివైడ్ అయి ఉన్నాయి? ఎవరో వాళ్ళే గ్రూప్ అయి ఉన్నారు. ఓకే, ఎవరో వాళ్ళే గ్రూప్ అయి ఉన్నారు. కానీ నాకు నిన్నగాక మొన్న ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఈటెల రాజేంద్ర గారు, రఘునందన్ గారు, దాని తర్వాత అరవింద్ గారు, వీళ్ళు ముగ్గురు ఒకటైనట్టు ఇన్ఫర్మేషన్ ఉంది, నిజమే? నాకు తెలిసిన విషయం ఏంటంటే 6 ఎంపీలు 7 ఎమ్మెల్యేలు కూడా ఒకటైందని. ఓకే, 7 ఇట్లా ఒక్కరు కాలేదని. ఓకే, నాకు తెలిసి కిషన్ రెడ్డి గారు కాకపోవచ్చు. ఎంపీలల్లా 6 ఒకటైంది. ఓకే, ఎమ్మెల్యేలల్లా 7 ఇట్లా, ఒక ఆయన రాజాసింగ్ బయట ఉన్నాడు కదా, అవును, 7 ఇట్లా ఒక్కరు కాలేదని. ఓకే, 6 కూడా దగ్గరకు వచ్చిందని. ఆ ఒక్కళ్ళు ఎవరు? ఇక ఒక్కళ్ళు చెప్పడం కరెక్ట్ కాదు. ఓకే, అంటే ఈ కలహాలు ఎందుకున్నాయి అసలు వీళ్ళకి? ఇప్పుడు జుట్టు అంత లేదు, చెట్టు అంత లేదు, వీళ్ళకు రాజకాంక్ష ఉండాలి. ఓకే, ఇప్పుడు రాజకాంక్ష అనేది గొప్పది. ఎందుకంటే తెలంగాణ వల్ల మనకు 32% వచ్చింది, ఇంకొక 4% 5% వస్తే మనకు రాజ్యం వస్తుంది. మనం టీఆర్ఎస్ని కలుపుకొని పోతే రాబోయే రోజులలో మనం రాజ్యం మనమే చేస్తాం. మనం అంతర్గత కలహాలతో, మనం కుటుంబ కలహాలతో కనుక వాళ్ళు అట్నే ఉంటే ఈ రేవంత్ రెడ్డి ఇంకా 10 ఏళ్ళు కూడా చేస్తాడు ఆయన ముఖ్యమంత్రిగా. అందుకనే సేఫ్ జోన్లో ఎవరున్నాడంటే రేవంత్ రెడ్డి ఉన్నాడు. దానికి కారణం ఏంటంటే ఈ అంతర్గత కలహాలు, ఆయన కుటుంబ కలహాలు. ఓకే, అందుకనే వాళ్ళు ఈ పార్టీలో ఉన్నటువంటి మొదటి నుంచి పనిచేసిన వ్యక్తులను కాదని పవన్ కళ్యాణ్ను దక్షిణాదిలో ఒక సెలెక్టెడ్ పర్సన్గా ఒక ప్రచారంలో ఆయన ఇవాళ అందవేసిన చేయిగా ఢిల్లీలో వాడుకున్నారు. ఢిల్లీకి వేయండు ఆయన ప్రచారానికి, హర్యానాకు వేయండు, మహారాష్ట్రకు వేయండు, కర్ణాటక వేయండు, అనేక రాష్ట్రాలలో కూడా ఆయన పోతూ ఉన్నాడు. ఇవాళ తమిళనాడులో కూడా ఆయన తిరుగుతూ ఉన్నాడు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఇక్కడున్న నాయకత్వాన్ని నమ్మక
ఆయన పవన్ కళ్యాణ్ ద్వారా రాష్ట్ర కేంద్ర నాయకత్వం ఇవాళ వాళ్ళు పావులు కదిపి రాబోయే కార్పొరేషన్ ఎన్నికలనే వాళ్ళ యొక్క వాటా వాళ్ళ వాటాలు తీసుకొని కార్పొరేషన్ ఎన్నికలలో కాషాయ జెండా ఎగరవేయాలన్నటువంటి ఆలోచనతో ఉన్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మనసులో నా దగ్గరకు వచ్చి ఆఫీస్ ఎట్లా తీసుకోవాలన్నా మీరు ఎందుకంటే పోరాటంలో ఉన్నోళ్ళు మీరు కేసీఆర్ దగ్గర పనిచేసినలు బీజేపీలో కూడా పనిచేసిన నాతో మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ ఆఫీసు నాకు చూపెట్టిండ్రు. కానీ జనం ఉన్న ప్రాంతంలో తీసుకుంటే మంచిది, జనం లేని ప్రాంతంలో రింగ్ రోడ్ కాడ తీసుకుంటామన్నారు. రింగ్ రోడ్ కాడ ఇప్పుడే తీసుకోకండి, జనం ఉన్న ప్రాంతంలో తీసుకొని జనసమూహకు మనం వెళ్ళిపోయిన రోజు మీ యొక్క నాయకత్వం వెళ్ళిపోయిన రోజు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆయన యొక్క ఆలోచన విధానాన్ని తీసుకొని మీరు ముందుకు పోమని నేను సలహా ఇచ్చిన. అంటే రేపు పొద్దున మీరు జనసేనలో జాయిన్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందా అన్న? అంటే అవకాశం ఇస్తే నాకు సరి అయిన గుర్తింపు ఉండే, ఎందుకంటే నేను బీసీ నాయకత్వాన్ని కోరుతుండే, ఇది పవన్ కళ్యాణ్ కూడా బీసీ. ఒకవేళ ఆయన నాకు గుర్తింపు అంటే నాకేదో లీడర్ని కావాలని కాదు, సరి అయిన గౌరవం, గౌరవంతో కూడిన గుర్తింపు ఉంటే చాలు. ఆ గుర్తింపు కనుకుంటే నేను ఖచ్చితంగా చేరేట అవకాశం ఉంటుంది. అయితే మీరు డైరెక్ట్గా చెప్పడం జరుగుతుంది అంటే సింగిల్గా బీఆర్ఎస్ పోటీ చేసినా సింగిల్గా బీజేపీ పోటీ చేసినా ఈ జన్మల వీళ్ళు అంటే జన్మలు అంటే ఒక 10 సంవత్సరాల వరకు వీళ్ళు రారు అని అంటున్నారు. ఈ 10 సంవత్సరాల వరకు ఎవడు ఉంటాడు? కానీ యావత్ భారతం అనేలా ఇవాళ కర్ణాటక వస్తుంది, రేపు హిమాచల్ ప్రదేశ్లో వస్తుంది. ఈ హిమాచల్ ప్రదేశ్లో వచ్చినాక కేరళలో అయితే కమ్యూనిస్ట్ పార్టీ గెలిచేటట్టు లేదు, పశ్చిమ బెంగాల్లో బీజేపీ వచ్చేటట్టు కనిపిస్తుంది. దానికోసం కసరత్ చేస్తాను. ఇవాళ తమిళనాడులో కూడా అనేక పార్టీలను కలుపుకపోతాను. ఆ కొత్తగా పెట్టిన సినిమా యాక్టర్ పార్టీని కూడా కలుపుకపోయి ఆయనకు ఉప ముఖ్యమంత్రి ఇస్తామనే ప్రామిస్ చేస్తా ఉన్నారు. విజయ్ గారికి అంటే విజయ్ గారికి. అందుకనే ఇక్కడ ఆగేది ఎక్కడ? ఒక తెలంగాణలే కదా. ఇప్పుడు ఈ తెలంగాణను ఈ దక్కన్ పీఠభూమిలో ఉన్నటువంటి మహత్తరమైన పీఠభూమిని ఇడిచిపెట్టుకుంటారని నేను అనుకుంటలేను. నిన్న కాక మొన్న 8 పార్లమెంట్ సీట్లు వచ్చినాయి, 8 పార్లమెంట్ సీట్లు కాంగ్రెస్కి వచ్చినాయి. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఏళ్తారు. వాళ్ళు ఏలడానికి కావాల్సిన వనరులు కానీ లేకపోతే ఆలోచన విధానం కానీ అమిత్ షా గారు కానీ నరేంద్ర మోడీ గారు కానీ లేదని నేను అనుకుంటలేను. ఆ క్రమంలో ఈ ప్రయత్నం జరుగుతూ ఉంది. ఓకే, అంటే మీరు కేంద్రం గురించి మాట్లాడుతారు కాబట్టి ఇంకో విషయం మనం మాట్లాడుకోవాలి. అంటే అక్కడిక్కడ మొత్తం బీజేపీ పుంజుకుంటుంది కాబట్టి సో బీహార్ని అదేవిధంగా ఏపీని కూడా వాళ్ళ చేతిలోకి రాబట్టుకోవడానికి చంద్రబాబు నాయుడు గారిని రాజ్యసభకి అదేవిధంగా నితీష్ గారిని రాజ్యసభకి తీసుకెళ్తున్నారని చెప్పేసి అంటున్నారు. అంటే వీళ్ళ ప్లాన్లో అంటే ఏమై ఉంటుంది వీళ్ళ ప్లాన్ అసలు? ఒకటే, ఇవాళ ఇప్పుడు మహారాష్ట్ర శరద్ పవార్ బలంగా ఉండే, బాల్ ఠాక్రే గారు కూడా బలంగా. అవును, బాల్ ఠాక్రే తదనంతరం ఆయన ఇందిరాగాంధీ ఛాయలకు కూడా పోవద్దనేటువంటి ఆలోచనతో ఆయన ఉండే. బాల్ ఠాక్రే గారి కుమారుడు ముఖ్యమంత్రి కాకపోయినా ఏం కాకపోవు, ఎందుకంటే బాల్ ఠాక్రే గారు 2-3 ముఖ్యమంత్రులను చూసిండు ఆయన. ఆయన అట్లే ఉన్నాడు. కానీ ఠాక్రే కుమారుడు పప్పుల కాలేసింది ఎక్కడ అంటే కాంగ్రెస్తో పొత్తు కలిసి ఒకసారి ముఖ్యమంత్రి అయింది. అయినంత మాత్రాన ఆయన ఎలుగలే. కానీ షిండే గారు శరద్ పవార్ గారి అన్న కొడుకు ఆయనకు కూడా వచ్చిండు. ఇవాళ ఒక అంటే ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఇవాళ ఈనాటి ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఆయనే ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిండు. ఒక అడుగు కిందికి వేసుకొని ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిండు. అటువంటి వ్యక్తి ఇలా ముఖ్యమంత్రి అయిండు. దక్షిణాదికి ఒక మునగాడైండు. దక్షిణాదిలో ఇండియా తర్వాత ఉన్నటువంటి రాష్ట్రానికి ఒక మునగాడైండు. అట్లనే ఇవాళ బీహార్ కూడా ఆ విధంగా నితీష్ కుమార్ గారు కేంద్రంలోకి వస్తాడు. సరే, ఇప్పుడు 75 ఏళ్ళు ఉన్నాడు ఎవరు? చంద్రబాబు నాయుడు. ఇంకా ముఖ్యమంత్రిగానే అక్కడనే ఉంటాడని నేను అనుకుంటలేను. ఆయన కొడుకుని చేయాలని అనుకుంటాడు. మరి రేపు ఏ మార్పులు వచ్చినో ఏమొస్తుందో కానీ ఇక్కడ ఒక బీసీ ముఖ్యమంత్రి అయితే అవుతాడే. ఇక్కడ ఒక బీసీ ముఖ్యమంత్రి అవుతాడు. ఖచ్చితంగా దానికి కావాల్సినటువంటి సరంజామాన్ని కానీ దానికి కావాల్సినటువంటి నాయకత్వాన్ని కానీ వెంకులాడతారని నేను అనుకుంటాను. ఓకే, సో ఇప్పుడు లేడీ సీఎం కాబోతుందని చెప్పేసి కవిత గారు అంటున్నారు. నెక్స్ట్ సీఎం నేనే అని చెప్పేసి కవిత గారు బల్ల గుద్దినట్టు అందరికి చెప్తా ఉన్నారు. సో ఆ పరిణామాలు ఇట్లుంటే మీరేమనుకుంటున్నారు? కనీసం వాళ్ళ అన్నో వాళ్ళ తండ్రో వాళ్ళ బావో వాళ్ళ అంటే ఆమె ముఖ్యమంత్రి అవుతుంది. ఓకే, ముఖ్యమంత్రి అయ్యే ఒక ముఖ్యమంత్రి అని చెప్పుకునేందుకని అవకాశం ఏర్పడుతుంది. స్వయం ప్రకటిత ముఖ్యమంత్రి ఇప్పటి వరకు ఎవరన్నా ఉన్నారా? ఎవరు లేరు. ఇప్పుడు కేసీఆర్ లాంటి మునగాడే నేను తొలి ముఖ్యమంత్రిని దళితుని చేస్తాను అన్నాడు. అవును, కేసీఆర్ లాంటి మునగాడే. అవును,
నేను దళితున్నే తొలి ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు. అవును. ఇప్పుడు నేను బీసీల ఎడల నేను ఒలకబోతానని అనేటువంటి పదాలన్నీ వట్టి అన్నట్టే కదా. అవును. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నేను బీసీల ఎడల బ్రహ్మాండంగా ఉన్నాను అన్నాడు. మరి బీసీ మొన్న రాజ్యసభ మెంబర్ చేస్తేమై, బీసీకి రాజ్యసభ మెంబర్ చేస్తేమైంది? క్లాస్మేట్కు నువ్వు మంత్రిని చేయి. నీ క్లాస్మేటు రేవంత్ రెడ్డి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మీ క్లాస్మేట్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక మంత్రి చేయి నువ్వు అంతలా అయితే. ఇవాళ హోం మంత్రి కాలే ఉన్నది, విద్యాశాఖ మంత్రి కాలే ఉన్నది. ఆయన నాకు అత్యంత సన్నిహితుడు, మాది వరంగల్ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో నాకు దగ్గర ఫ్రెండు. ఓకే. ఆయన రాజ్యసభకి ఎంత పంపినావు, ఆయన మంత్రి చేయి. నువ్వు బీసీల ఎడల నీకు అకుంఠిత దీక్ష ఉంటే ఒక బీసీ ముఖ్యమంత్రిని చేయి, ఒక ఎస్టీ ముఖ్యమంత్రిని చేయి. బీసీ ముఖ్యమంత్రి చేయడానికి తయారున్నది. ఇవాళ మా సురేఖ గారు ఉన్నారు, లేకపోతే వరంగల్ జిల్లా అటువంటి ఇవాళ నక్సలైట్లను నువ్వు సిలిండర్ చేసినావు, నక్సలైట్లలో పనిచేసినటువంటి సీతక్క ఉన్నది, సీతక్కర్ ముఖ్యమంత్రి చేయి. నక్సలైట్లకు కూడా స్ఫూర్తినిచ్చిన నువ్వు అవుతావు. నువ్వు 2 సంవత్సరాలు చాలదా నీది ఈ పార్టీ? నువ్వు ఏ పార్టీ నుంచి వచ్చి ఇక్కడ అయినావు కదా. అందుకనే ఇవాళ నీకు ఎట్లయినా గెలిచిపోయినావు. వాళ్ళ అంతర్గత కళాలతో ఉన్నారు కాబట్టి నువ్వు సేఫ్ అని ఉన్నావు తప్ప నువ్వు సేఫ్ ఉన్నావు అనేది కాదు. వాళ్ళ అంతర్గత కళాలు మర్చిపోయినా మళ్ళీ మరి తెల్లారి కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కళాలు ఉంటాయి. అది ఓకే. అయితే ఇప్పుడు లిక్కర్ కేసు గురించి మాట్లాడుకుంటే, అంటే లిక్కర్ కేసులో సిబిఐ ఇన్ని కేసులు పెట్టింది, ఇంత విచారణ జరిగింది, అన్నీ జరిగింది, లాస్ట్కి వస్తే వీళ్ళు నిర్దోషులు అని చెప్పేసి ప్రకటించింది 23 మందిని. అంటే దీన్ని ఎట్లా చూస్తారన్న? ఇప్పుడు లిక్కర్ కేసు అనేది టెక్నికల్ పాయింట్. ఈ టెక్నికల్ పాయింట్లో కింది కోర్టు, సబ్ కోర్టు కొట్టేసింది, ఇది స్పెషల్ కోర్టు కొట్టేసింది. ఓకే. వాళ్ళు మళ్ళీ హైకోర్టులో అప్పీల్ చేసింది కదా. ఇప్పుడే తొందరపడితే కరెక్ట్ కాదేమో. ఓకే. ఇప్పుడు పోలీసులు ఇదివరకు తొందరపడి కేసు చేసింది అనుకుంటే స్పెషల్ కోర్టు కొట్టేసింది కదా. వాళ్ళు సిబిఐ మళ్ళా హైకోర్టు పోయింది కదా. హైకోర్టు ఏమంటుందో అనేదనక మనం ఓపిక పడితే ఏమైంది? ఇప్పుడు కవిత నా మీద కేసు లేదని అనుకోని, ఇప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రి అనుకోని, ఉప ముఖ్యమంత్రి అనుకోని, 26 మందికి 26 మంది మేము నిర్దోషులమని వాళ్ళు అనుకోని, కానీ మధ్యవర్తిగా ఉన్నటువంటి మనటువంటి అనుకోండి కరెక్ట్ కాదేమనేది నా అభిప్రాయం. ఓకే. అంటే నిజం చెప్పాలంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉంది, బీఆర్ఎస్ పార్టీ నెక్స్ట్ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉందా? అంటే ఒకటే కేసీఆర్ ఆరోగ్యం, ఓకే, ఈ అవినీతి ఆరోపణల పాలు కాకుంటే కొంత అవకాశం ఉండే. ఓకే. ఎంత అంటే నీకు జయలలిత అవినీతి కుంభకోణంలో ఇరుక్కుపోయి జైలు పోయినాక మళ్ళీ ముఖ్యమంత్రి అయిందా? అంతకన్నా ముందుగాల ముఖ్యమంత్రి అయింది. అవును. ముఖ్యమంత్రి అయినాక జైలు పోయింది. అవును. మళ్ళీ ఇక కాలేదు కదా, ఒకసారి అయింది అనుకుంటా. ఓకే. ఓకే. శశికళ గారు ఓకే ముఖ్యమంత్రి అయిందా? కాలేదు. ఇవాళ లల్లు ప్రసాద్ యాదవ్ ముఖ్యమంత్రి అయిందా? కాలేదు. ములాయం సింగ్ యాదవ్ ముఖ్యమంత్రి అయిందా? కాలేదు. రామకృష్ణ హెగ్డే, రామకృష్ణ హెగ్డే అవినీతి ఆరోపణలు కాదు, ఓన్లీ టెలిఫోన్ ట్యాపింగ్ మీద కేసు అయింది. ఆయన కేసు అయినాక ఆయనకి ఏదో శిక్ష పడ్డది. మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అయిందా? జాతీయ నాయకుడు కానీ ముఖ్యమంత్రి కాలే. కానీ ఆరు లేదు, చూలు లేదు, కొడుకు పేరు గోయిందా అంటే ఎట్లా అవుతుంది? అట్లా కాదన్న. ఇప్పుడు ట్రెండ్ ఏం నడుస్తుందంటే జగన్ జైలుకి వచ్చిండు సీఎం అయిండు, చంద్రబాబు జైలుకి వచ్చిండు సీఎం అయిండు, సో నేను జైలుకి వస్తే నేను సీఎం అవుతాయి అని అనుకుంటున్నారు. ఇప్పుడు ట్రెండ్ అదే ఉంది. జైలు నేనేమంటానంటే వాళ్ళు అనంతమైన కృషి ఉన్నది దాని వెనుక. వాళ్ళ పాదయాత్ర చేసిండు జగను. వాళ్ళ తండ్రి అక్కడ ముఖ్యమంత్రిగా ఉండే, ఒక వెలిగిన ముఖ్యమంత్రి వాళ్ళ తండ్రి. కాబట్టి ఆ ప్రాపకంలో తోటి వాళ్ళ చెల్లె కూడా పాదయాత్ర చేసింది అక్కడ. అమోఘమైన అంటే ఆ దీటి ఎలుగకుండా, ఆ దీటి మలగకుండా ఎలిగించుకుంటున్నారు. ఆ దీటి ఎలగకుండా ఎప్పటికి ఎలిగేటట్టుగా వాళ్ళు ఉన్నారు. కాబట్టి అడ్డిమారు గుడి దెబ్బ ఎవరికో దెబ్బకాయ అయిందని నువ్వు కూడా అడ్డం పడితే నేను కూడా జైలు పోయినా కాబట్టి నాది జైలు కంకణం అని. ఇప్పుడు నన్ను సోషల్ మీడియాలో నన్ను పిలుస్తాను. ఎందుకు పిలుస్తాను? మీరు అంటే నికారసైన కార్యకర్తను కావచ్చు నేను, కానీ కేసీఆర్ దోస్తును 20 సంవత్సరాలు ఆయనతో సన్నిహితంగా ఉన్నా కాబట్టి ఏదైనా ముచ్చట దొరుకుతుందేమో నన్ను పిలుస్తాను. ఇవాళ కవితకు ఎందుకు పాపులర్ ఉన్నది? ఆమె దగ్గర పైసలు ఉండొచ్చు, నా దగ్గర పైసలు లేకున్నా నేను పాపులర్. ఆమె దగ్గర పైసలు ఉండి ఆమె కన్న బిడ్డ, కేసీఆర్ కన్న బిడ్డ, ఆమెకు ఒకసారి పార్లమెంట్ మెంబరు, ఓడిపోయినాక ఎమ్మెల్సీ. ఇవాళ కాంగ్రెస్ పార్టీ
ఆమె కోసం చూస్తుంది, టీఆర్ఎస్ పార్టీ ఆమె కోసం చూస్తుంది. కాబట్టి ఆమెకి ఈ పాపులారిటీ ఉంటుంది. ఈ పాపులారిటీ నిజం అనుకుంటే కరెక్ట్ కాదు కదా. నేను నిజమే అనుకొని నేను సొంత పార్టీ పెడితే నడతాదా? అందుకనే ఎవరైనా కూడా వాపును చూసి బలపనుకోవద్దు, ఎవరనుకున్నా మంచిది కాదు. అయితే ఇప్పుడు మా కవిత గారు కాంగ్రెస్లోకి వస్తే మంచిదని వాళ్ళు అనుకుంటున్నారు, బీఆర్ఎస్కి వస్తే వీళ్ళు మంచిగా అనుకుంటున్నారు. అంటే కవిత గారు ఇట్లాంటి స్టెప్ బీఆర్ఎస్కి రాదు, వెళ్తే కాంగ్రెస్కి వెళ్తారు. కాంగ్రెస్ పార్టీ పోయి ఏదో ఒక పదవి తీసుకుంటే మంచిది ఆమె. ఓకే, అంటే వాళ్ళ కలహాలు ఏమై ఉంటాయి అన్న? అసలు పైసలు 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 ఇప్పుడు కేసీఆర్ దగ్గర రూపాయి లేకుండానే, అదే మన మాజీ హోమ్ మినిస్టర్ తెలుగుదేశం పార్టీ నాయకుడు ఆయన గౌడ్, దేవేంద్ర గౌడ్ దగ్గర బొచ్చడు పైసలు ఉండే. ఆయన కూడా తెలంగాణ పార్టీ పెట్టినాక 2 బస్సులు పలకగానే భయపడ్డాడు. కేసీఆర్ దగ్గర ఒక రూపాయి లేదు కాబట్టి భయపడలే. కేసీఆర్ దగ్గర ఒక రూపాయి లేదు కాబట్టి భయపడలే. పైసలు వచ్చినాక ఓడిపోయాడు. పైసలు రాకముందు ఇప్పుడు కవిత పైసలు వచ్చింది కాబట్టి కనిపిస్తాను తప్ప, లేకపోతే పైసలు లేకుంటే హీరో అవు. ఓకే, పైసలు లేకుంటే హీరో అవు. దేనికోసం ఒక దీక్ష వహిస్తే హీరో అవు. నీ పైసలు కాపాడుకున్నందుకు, నీ ఫేస్ వాల్యూ కనిపించేందుకు నువ్వు జయలలిత అయితే షీకేసినంత మాత్రాన నువ్వు అవుతావా చెల్లె? ఎట్లా అవుతావు? జయలలిత ఎంత పోరాటం చేసింది. ఎంజి రామచంద్రన్ చచ్చిపోయిన తర్వాత ద్రౌపది వస్త్రాభరణం చేసిండ్రు. దెబ్బలు నిండు సభలో దెబ్బలు పడ్డదామె. అందుకనే ప్రజల ఎడల అకుంఠిత దీక్షతోని తిప్పల పడ్డప్పుడే అవుతుంది. ఇవాళ నీ ఇల్లు ఉన్నది కదా, నువ్వు కట్టుకున్న ఇల్లు, వాళ్ళ బీసీలకే వాళ్ళకన్నా బీసీ భవన్ చేస్తావా? దాన్ని బీసీ భవన్ చేస్తావా? నీ దగ్గర బంగారం ఉన్నది కదా, దాన్ని తులాభారం చేసి అందరికి పంచి పెడతావా? స్త్రీమూర్తులందరికీ, బాలికలకు ఏమైనా హాస్టల్ కట్టిస్తావా? అట్లా నువ్వు త్యాగం చేసిన రోజు నీకు గుర్తింపు వస్తుంది. ఇప్పుడు జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే వాళ్ళు ఏం చేసిండ్రు? ఆమె ఆపరేషన్ చేయించుకున్నది. ఆనాడు పసరు మందు దాగి ఆమె పిల్లలు పుట్టద్దు, నేను బీసీలకు సేవ చేస్తామని అనుకుంటే వాళ్ళు ఈయాటి వరకు చచ్చిపోయాక చాలా రోజుల వరకు వెలుగుతాను. ఇప్పుడు అంబేద్కర్ విగ్రహాలు పెడతానులా, గాంధీ విగ్రహాలు పెడతానులా, రేవంత్ రెడ్డి గాంధీ విగ్రహం పెడతాను. అవును, గాంధీ విగ్రహం ఇక్కడ కొత్త విగ్రహం పెడతానులా, ఇవాళ ఇందిరాగాంధీ విగ్రహం పెడతానులా, ఎక్కడన్నా సోనియా గాంధీ విగ్రహం పెడతానులా. అంటే వీళ్ళందరి విగ్రహాలు ఎందుకు పెడతలేరు? వీళ్ళ వెనుక త్యాగం లేదు. ఇప్పుడు అంబేద్కర్ త్యాగశీలి, ఇవాళ జ్యోతిరావు పూలే త్యాగశీలి, ఇవాళ శివాజీ విగ్రహాలు ఊరూరు ఉన్నాయి. ఒక మహారాష్ట్రలో లేవు, ఊరూర కూడా విగ్రహాలు పెడతారు. అంటే ఒక హీరో కావాలి. అరే ఆరోళ్ళు వాళ్ళకు మహారాష్ట్ర నుంచి వచ్చింది, వాళ్ళ వాడకు పెడతానని అనుకుంటాను. మా గొల్లోళ్ళు పెట్టిండు మొన్న విగ్రహం. అంటే ఒక హీరోని కోరుకుంటారు. ఇప్పుడు భగత్ సింగ్ విగ్రహాలు పెడతాను, సుభాష్ చంద్రబోస్ విగ్రహాలు పెడతాను. అంటే ఒక హీరోని కోరుకుంటారు ఎప్పుడైనా. సో అంటే బీజేపీ నుంచి ఇప్పుడు సస్పెండ్ చేయడాన్ని మీకు ఏమైనా బాధ అనిపిస్తుందా? అంటే బాధ ఉంటుంది. ఎందుకంటే నేను పెరిగిన పార్టీ, నాకు సంస్కారం నేర్పిన పార్టీ అది. నేను ఆ సంస్కారంలో పెరిగిన మాట వాస్తవం. వెంకయ్యనాయుడు చేయబట్టి నేను వెంకయ్యనాయుడు ఆనాడు తెలంగాణ రాష్ట్రాన్ని రానిస్తే, ఇప్పుడు ఆయన చేయబట్టే తెలంగాణ రాష్ట్రం రాలే. 1200 మంది బలిదానాలకు కారణం ఆయనే. ఇవాళ కేసీఆర్ కుటుంబం ఈ బయటికి వచ్చి ఈ రభసకు కారణం అవినీతిలో వాళ్ళు కూరుకపోవటానికి, మా తెలంగాణ సొమ్ము పోవడానికి కారణం నువ్వు. కాబట్టి మాలాంటి వాళ్ళు, స్వర్గీయ సత్యనారాయణ లాంటి వాళ్ళు, మా రావు అమరేందర్ రెడ్డి లాంటి వాళ్ళు, స్వర్గీయ మా కొల జనార్దన్ లాంటి వాళ్ళు, మేమందరం కూడా బీజేపీని విడిచిపెట్టి మేము పనిచేసినాం పార్టీలో, టీఆర్ఎస్ పార్టీలో. ఈ అన్నిటికి కారణభూతుడైన వెంకయ్యనాయుడు చేయబట్టి మేము మేనం తప్ప మేము పోయేతోళ్ళం కాదు. ఒకవేళ మీకు బీఆర్ఎస్ నుంచి కాల్ వస్తే వెళ్తారా బీఆర్ఎస్ పార్టీలోకి? పోరు. మొన్ననే నన్ను దేశపతి గారు అడిగిళ్ళు. ఓకే, దేశపతి గారు అడిగిళ్ళు. నాకు సన్నిహితంగా పనిచేసడంలో, మేము కలిసి పనిచేసడంలో అడిగిళ్ళు. కానీ ఇక మళ్ళీ నేను బీఆర్ఎస్కి పోను. నేను ఏ పార్టీకి కూడా పోను. నాకు గౌరవం ఉంటే, గౌరవమైన స్థానం మాత్రమే, పదవి కూడా కాదు, గౌరవమైన గుర్తింపు ఉంటే నేను పవన్ కళ్యాణ్ పార్టీలో పోయి పనిచేస్తా. ఓకే, ఒకవేళ కేసీఆర్ గారు మెసేజ్ చేస్తే ఒకసారి రా కలుద్దామని మాట్లాడతా. మాట్లాడి అన్న నువ్వు చెయ్యి అని చెప్తా, సలహా చెప్తా. ఎందుకంటే ఇక నువ్వు అన్న ఇది ఎక్కడ రాదు, నీకు మంచి ముగింపు కావాలంటే నువ్వు హరీష్ అన్న పగ్గాలు అప్పచెప్పు,
ఖచ్చితంగా నెరవేరుతాడు. నువ్వు అందులో అయితే ఈ వర్కింగ్ ప్రెసిడెంట్గా కంటిన్యూగా నువ్వు ఆస్తులు ఉన్నాయి కాబట్టి ఆయననే ఉంచు, ఎవరు కేటీఆర్ కేటీఆర్ని. కానీ ఈయన వర్కింగ్ ప్రెసిడెంట్ చెయ్యి, ఆయనకు ఎలక్షన్ వర్కింగ్ ప్రెసిడెంట్ చెయ్యి, ఎలక్షన్ను ఆయనకు అప్పచెప్పు. ఓకే అప్పచెప్తే ముగింపు మంచిగా అయిద్దని సలహా చెప్తా. ఓకే. అంతే. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఎట్లా చేస్తుందన్న? ఇప్పుడు 14 ఏళ్ళ ఉద్యమం, 10 ఏళ్ళ రాజ్యం, అవును. 24 ఏళ్ళు కేసీఆర్ ఎంబడి ఉన్నారు. ఉమ్. 2.5 సంవత్సరాలకి ఈయన ఎంబడి ఎవ్వడు కూడా లేడు. అవును. ఇప్పుడు ఈ ప్రతిపక్షాల అనైక్యత ఆయన రాజ్యం చేస్తాడు, కానీ ప్రతిపక్షాల అనైక్యత కనుక లేకపోయేది ఆయన రాజ్యం కాదు. వెంటనే కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలు సురువైతాయి. డన్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ.